ఆంధ్ర రాష్ట్ర ఎన్నికలు దగ్గర పడుతున్న సందర్భంలో అందరిలో వచ్చేసరికి ఒక క్వశ్చన్ అయితే రైజ్ అవుతూ ఉంది. మళ్ళీ జగన్ గెలిస్తే ఇప్పుడున్న వాలంటీర్ వ్యవస్థ కంటిన్యూ అయింది. ఒకవేళ చంద్రబాబు వాళ్ళ కూటమి గెలిస్తే వాలంటీర్ వ్యవస్థను రద్దు చేసేసి ఆ ప్లేస్లో జన్మభూమి కమిటీలు మళ్ళీ తీసుకురావాల్సింది. బట్ పేరైతే అదే ఉంచుతారు, మారుస్తారు అనేది చూడాలి. జన్మభూమి కమిటీలు ఉన్నప్పుడు ఏంటంటే ఎవరైతే ఓటు వేస్తారా, లేకపోతే ఎవరైతే టీడీపీ సింపథైజర్స్గా ఉన్నారా, ఈసారి ఎలక్షన్కి వెళ్తే వీళ్ళు ఓటు వేస్తారా లేదా, ఇలాంటి క్యాలిక్యులేషన్స్ చేసి మరి డబ్బులు అనేది ఇవ్వటం. అంటే సంక్షేమంలో కూడా ఏంటి, తర్వాత పెన్షన్ విషయం కానీ ఇవన్నీ. సో వాళ్ళకి నచ్చిన వాళ్ళకే ఇచ్చారు, వాళ్ళకి నచ్చిన వాళ్ళకే ఏదైనా ప్రభుత్వం నుండి ఏ స్కీములు వచ్చినా వాళ్ళకే ఇచ్చారనేది అప్పట్లో పెద్ద చర్చనీయాంశమైంది. సో వాలంటీర్ల వ్యవస్థ వల్ల జన్మభూమి కమిటీల వల్ల ఓడిపోయామని టీడీపీ కూడా నాయకులు కానీ కొంతమంది లీడర్స్ కానీ ఆ విషయాన్ని ఎలక్షన్స్ తర్వాత చాలా బాహాటంగానే మీడియా ముందే చెప్పారు. అయితే ఇప్పుడు జగన్ వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థ తీసుకురావటము, తర్వాత గ్రామ సచివాలయాలను తీసుకురావటము అన్నీ సులభతరం చేశారు. అంటే ప్రతి 50 కుటుంబాలకు వచ్చి ఒక వాలంటీర్లు పెడతాం. వాలంటీర్లు అంటే వాళ్ళు స్వతహాగా వచ్చి చేయటము. ఇంకోటి వాళ్ళకి శాలరీస్ అంటే 5,000 ఇస్తున్నారనేది వీళ్ళు ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నారు. సో 5,000 ఈ ఒక జాబ్లేనా, మూటలు మోసే జాబులు ఇట్లాగంటా వచ్చారు. బట్ వాలంటీర్ వ్యవస్థ ఇప్పుడు ఎట్లాగైందంటే వాళ్ళు లేకపోతే కొన్ని జరగవు అనే పొజిషన్కి అయితే తీసుకొచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను బీటెక్ అయిపోయిన తర్వాత పాస్పోర్ట్ అప్లై చేయాలంటే కమ్యూనిటీ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ. అంటే వాళ్ళకి కొన్ని సర్టిఫికేట్లు కావాలంటారు, అవి ఎలాంటి మిస్టేక్స్ లేకుండా తీసుకెళ్ళాలి. అప్పట్లో బ్యాంకు స్టేట్మెంట్ కానీ, తర్వాత అప్పట్లో తెలిసి ఆధార్ కూడా అప్పుడప్పుడే ఇంకా అంటే అంత ఫేమస్ కాలేదు. తర్వాత ఓటర్ ఐడి కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఇట్లా కొన్ని ప్రూఫ్స్ చూపించాలి. సో నాకు కమ్యూనిటీ సర్టిఫికేట్ కావాలి కాబట్టి 2-3 సార్లు తిరిగా రాలేదు. ఈరోజు 12 గంటల కనుక నేను 7:30-8 కల్లా వెళ్ళాను మండలానికి. వెళ్తే ఆమె ప్రశాంతంగా 9:30కి వచ్చి, అప్పుడు కూడా అందరూ ఉన్నారు ఎంఆర్ఓ గారు, ఆమె సైలెంట్గా వచ్చి బోర్డు రూమ్లో కూర్చొని పేపర్ చదువుకుంటుంది. నేను గబక్కన వెళ్తుంటే నన్ను ఆపారు, కొంచెం సీరియస్గా చూడగానే పక్కకి వెళ్ళి మేడం సైన్ చేయండి పాస్పోర్ట్ అంటే రా టైం అవుతుందని చెప్పారు. సో నేను మండలం నుండి మళ్ళీ సిటీకి వెళ్ళాలంటే, ఒంగోలు వెళ్ళాలంటే మళ్ళీ అక్కడ నుండి 45 minutes 1 hour పట్టిద్ది. సో అంటే ఇలాంటి పొజిషన్ ఉండేది. ఇప్పుడు వచ్చేసరికి వాలంటీర్ వ్యవస్థ వచ్చేసరికి ఏమైంది, మాకు పలానా సర్టిఫికేట్ కావాలంటే వాళ్ళ అప్లికేషన్ ఫామ్ తీసుకురావడం, అవన్నీ ఫిల్ చేసి తీసుకెళ్తే 2-3 రోజుల్లో తెచ్చియటం. అప్పట్లో అంటే నేను కోర్స్ చేస్తున్నాను కాబట్టి ఇదంతా పాసిబుల్ అయింది. ఒకవేళ సిటీల్లో ఉండి ఇలాంటివన్నీ కావాలంటే జాబ్ చేస్తూ ఉంటే వీళ్ళు హాలిడే పెట్టుకొని మళ్ళీ ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళి ఇలాంటి పొజిషన్స్ అయ్యాయి. అప్పట్లో ఇలాంటివన్నీ చాలా ఫేస్ చేశారు. వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత ఇలాంటివన్నీ సులభతరమైంది. ఇంతకుముందు జన్మభూమి కమిటీలు ఉన్నప్పుడు ఏంటంటే అంటే పర్టికులర్ ఓ ప్రాంతంలో ఎవరికైతే ఈ పెన్షన్స్ ఇవన్నీ వస్తాయి వాళ్ళు వెళ్ళేసి ఆ ఊరిలో ఉన్న ఒక సొసైటీలో కానీ ఒక ప్లేస్ చెప్తారు, లేదంటే గ్రామ పంచాయతీ ఆఫీస్ కానీ చేస్తే అక్కడికి వెళ్ళి కలెక్ట్ చేసుకోవాలి. బట్ జగన్ వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థ వల్ల ఏంది, ఉదయాన్నే 5 గంటలకు డోర్ కొట్టేస్తారు, 1st తారీఖల్లా ఇచ్చేసేస్తారు, 5 గంటలకల్లా ఇచ్చేసేస్తారు. ఇలాంటిదైతే ప్రొజెక్ట్ చేశారు. సో ఇప్పుడు జనాభా ఇవన్నీ చూసిన తర్వాత అభివృద్ధి అంటే ఈ వాలంటీర్ వ్యవస్థ కానీ జన్మభూమి కమిటీలు కానీ 2 చూసిన తర్వాత ఇటు జగన్ సైడ్ ఉంటారా లేదంటే చంద్రబాబు సైడ్ ఉంటారా అనేది ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత చూడాలి. ఇంకోటి వచ్చేసరికి జగన్ ఎంత తెలివైన వాడంటే, ఒకవేళ వాలంటీర్ వ్యవస్థ ఇప్పుడు ఎలక్షన్ నోటిఫికేషన్లో కూడా వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా విధులకు దూరంగా ఉండాలి, ఎన్నికల విధులు కానీ అనౌన్స్ చేశారు.
సో ఇప్పుడు వీళ్ళంతా గవర్నమెంట్ పే చేసిన శాలరీస్ వాళ్ళు ఉన్నారు కాబట్టి రేపు ఎలక్షన్స్లో అభ్యర్థులను తీసుకురావటం అనేది కష్టం. అంటే ఎవరైతే ఓటర్లు ఉంటారో వాళ్ళు తీసుకురావటం అనేది చేయలేరు. ఇన్కేస్ చేసినా కూడా కోర్టుకి వెళ్ళటమనో ఏదో ఒక విధంగా ఆపడానికి ట్రై చేస్తారు. రేపు చూడండి ఎలక్షన్ల ముందు దీని మీద కంపల్సరీగా కేసులు అయితే వేస్తారు. సో దీన్ని ముందుగానే ఊహించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, గృహ సారథులని ప్రతి 50 ఏళ్ళకి మళ్ళీ ప్యారలల్గా ఇంకొక వ్యవస్థను అయితే క్రియేట్ చేశారు. సో దీనివల్ల ఎంతవరకు మేలు జరిగిద్ది అనేది రేపు ఎన్నికల్లో చూడాలి.